హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఐడి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నది ఒకటి చైతన్యపూర్లోని ఒక బ్రాండ్ న్యూ ఫ్లాట్, సెకండ్ ఫ్లోరు విత్ వుడ్ వర్క్ ఉంటుందండి. ఇది మనకు చూసేది ఇదంతా వైడ్ బాల్కనీ, 7.6 feet వైడ్ ఉంటుంది. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ఫ్లాట్ ఇది. నార్త్ ఫేసింగ్ మెయిన్ డోరు, ప్యూర్ టేక్ వుడ్ డోరు. మీకు పూర్తి వీడియో చూడండి. సిట్అవుట్ అండ్ లివింగ్ ఏరియా రెండు కలిపి ఉన్న ఫ్లాట్ ఇది, డివైడ్ చేయలేదు. మీకు సపరేట్ ఉన్న ఫ్లాట్ ఇంకోటి వుడ్ వర్క్ లేనిది నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి చూడండి, మీరు మరిన్ని వీడియోస్ చూడవచ్చు. ఇది సిట్టింగ్ అండ్ లివింగ్ ఏరియా కలిపి ఉన్న ఫ్లాట్ ఇది. ఇది అండర్ కన్స్ట్రక్షన్ అప్పుడు మోడిఫై చేయించుకున్నారు. టోటల్ ఫాల్ సీలింగ్, లైటింగ్, వుడ్ వర్క్ అంతా చేయించుంది. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ఫ్లాట్ ఇది. మనకి లివింగ్ ఏరియా మనకి వచ్చేసి 28 feet లెంత్ ఉంటుంది. మనకి 12.7.5 బ్రెడ్త్ ఉంటుందండి. మనకి విడ్త్ 12.7.5 by 28 లెంత్తో ఉన్న ఫ్లాట్ ఇది. వుడ్ వర్క్ చూడండి, చాలా క్లాసిక్గా ఉంటుంది. మంచి వెంటిలేషన్తో ఉన్న ఫ్లాట్. ఫ్లోర్కి ఒకటి, టోటల్ 4 ఫ్లోర్లు 4 ఫ్లాట్లు అండి. అది ఇక్కడ క్రాకరీ యూనిట్ కోసం ఇక్కడ చేయించిన వుడ్ వర్క్. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ పూజ రూమ్ ఉంటుంది. 3 bedrooms, 1650 SFT. మీకు 62.5 గజాల అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఇక్కడ 2 bedrooms, వాష్రూము. ఇది కామన్ వాష్రూమ్. మనకి టోటల్ శానిటరీ కానీ అన్నీ బ్రాండెడ్ ఇచ్చారు. నీట్గా పర్ఫెక్ట్ వెంటిలేషన్ వాస్తుతో ఉన్న ఫ్లాట్. బాత్రూమ్స్లో కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ చూడవచ్చు మీరు. ఇది ఒకటి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ పక్కన మనకి ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్. పూర్తి వీడియో చూడండి, నేను డీటెయిల్స్ అన్ని వీడియోలోనే చెప్తాను. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది లాక్ వేయడం జరిగింది. దీనికి యూజ్ చేస్తే ఖరాబ్ అవుతుందని. బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. ఇంతవరకు వార్డెన్ ఫ్లాట్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్. మనకి 10x9 సైజ్తో ఉన్న రూము. ఇది బాల్కనీ వస్తుంది. 3 feet వైడ్ బాల్కనీ, మనకి 10 feet డెప్త్ ఉంటుంది. ఇది సెట్ బ్యాక్స్ కూడా పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్తో ఉంటుంది. బిల్డింగ్కి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th floor వరకు పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. రోడ్ సైడ్ మనకి నార్త్ ఫేస్ రోడ్డు. షెల్ఫ్స్ అన్నీ మనకి సిమెంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. లాంగ్ రన్లో కూడా మనకి మెయింటెనెన్స్ ఇబ్బంది ఉండదు. వుడ్ వర్క్ మాత్రం చాలా నీట్గా వాళ్ళు ఓన్ కోసం చేయించుకున్నారండి. కొద్దిగా వాళ్ళకి ఫైనాన్షియల్గా కొద్దిగా పేమెంట్ ఇష్యూ వల్ల వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇమీడియట్ సేల్, దాన్ని మిస్ కాకండి. మనకి రేట్ విషయం ఏమన్నా స్లైట్గా అంటే మాట్లాడుకోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది విత్ వుడ్ వర్క్, వెంటిలేషన్ చూడండి, మనకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. టీవీ యూనిట్ ఇవన్నీ చేయించడం జరిగింది. స్టడీ టేబుల్ కూడా మనకి వర్క్ స్టేషన్ లాగా కూడా మనకి చేయించడం జరిగింది. ఈ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 13x9.7.5 వస్తుంది. ఇది వర్క్ స్టేషన్ లాగా మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి గ్రానైట్ ఫినిషింగ్ చూపించాను కదా. మనకి ఇదంతా టీవీ యూనిట్ ప్లేస్. మనకి ఇక్కడ డోర్కి బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ లాగా మనకి ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇలా మనము గ్లాస్ పెట్టుకొని ఇక్కడ ఏమైనా ఐటమ్స్ మనం ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, యూటిలిటీ ఏరియా ఇవన్నీ చూపిస్తాను. ద లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి మెయిన్ డోరు నార్త్ ఈస్ట్లో ఉంటుంది. మనకి నార్త్ ఫేసింగ్ విత్ ఫాల్ సీలింగ్ లైటింగ్తో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్, మనకి మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్లు ఇక్కడ మనకి బెడ్రూమ్ చూడండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13x11 సైజ్తో ఉంటుంది. మనకి 13x11 టోటల్ గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ఫ్లాటు. ఇది కూడా మనకి 2 windows ఫర్ వెంటిలేషన్, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ మనకి 4x7 ఉంటుంది వాష్రూమ్ సైజు.
పూజా స్పేస్. పూజా స్పేస్ వచ్చేసి మనకి మంచిగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా మనకి మంచి వెంటిలేషన్తో ఉంటుంది. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 8.3 by 7.1.5 సైజ్తో ఉంటుంది. బ్యూటిఫుల్ వుడ్ వర్క్ అండి. చాలా లైట్ అండ్ డార్క్ కలర్తో కాంబినేషన్తో చేయించిన ఫ్లాట్. మనకి టైల్స్ కూడా మనకి సైడ్స్ వాటర్ పడకుండా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈ వాష్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 3 by 10.5 సైజ్తో ఉన్న వాష్ ఏరియా. గ్రానైట్ కానీ టైల్స్ కానీ మనకి హైట్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో కూడా మనకి విండో మంచి విడ్త్తో ఇవ్వడం జరిగింది. మన వెనకాల స్టోరేజ్ స్పేస్ చూడండి, ఎంత వుడ్ వర్క్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఎంత వాష్ ఏరియా కమ్ యూటిలిటీ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ స్పేస్. పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టైల్స్కి మనకి పూజ రూమ్కి వాటర్ పడకుండా ఇక్కడ మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. వాల్ కూడా ఖరాబ్ కాకుండా. మనకి ఈ లెంత్ వచ్చేసి మనకి 28 by 12.7.5 ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్. డోంట్ మిస్ దిస్ ఫ్లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హెచ్వైడి ప్రాపర్టీస్.